మంత్రులపై ప్రస్తుత మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా సైట్లు ట్రోలింగ్ మొదలుపెట్టాయి. అసలు తను ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు, ఏమన్నారు మంత్రి గారు మాట్లాడిందో. అక్క నమస్తే. ఏంటి అసలు మంత్రులు కమిషన్ తీసుకున్నారు మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, అసలు ఎందుకు నా మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు గత 10 సంవత్సరాలలో అభివృద్ధి ఏం జరగలేదు. అన్నీ కూడా ప్రాజెక్టులు అవి ఇవి కట్టి పర్సంటేజులు తీసుకొని ఆ రోజు మంత్రులు కోట్ల రూపాయలు దండుకున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఆ మాట మాట్లాడడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మేము అభివృద్ధి మీద దృష్టి సారిస్తున్నాం తప్పితే అవినీతి మీదని అరికడుతున్నాం అనేటువంటి విధంగా నేను మాట్లాడడం జరిగింది. దాన్ని మా మంత్రులకు ఆపాదించి ఏదో నేను మా మంత్రుల గురించి మాట్లాడినా అని చెప్పడం ఏదైతే ఉందో అది సరైంది కాదు. వాస్తవంగా అవినీతి జరిగింది అని అంటే 100% టీఆర్ఎస్ హయాంలో అందరు మంత్రులు కూడా అవినీతి చేశారు, కోట్ల రూపాయలు దండుకొని కోటీశ్వర్లు అయ్యారు. కాబట్టి ఇది కేవలం టీఆర్ఎస్ వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడింది, కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడిన విషయం కాదు. నాకు పైసా కూడా అవసరం లేదని చెప్పి కూడా నిజంగా మీరు ఒక జెన్యూన్ మాట మాట్లాడారు. సో నిజంగా మీరు మీ మంత్రులు మేము కూడా డబ్బు తీసుకోలేని వర్షం మీరు చెప్పారు. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా సైట్లు ఈ రోజున కాంగ్రెస్ మంత్రులే పర్సంటేజ్ తీసుకుని చెప్పి చర్చ చేస్తున్నారు. సో నిజంగా ఈ సోషల్ మీడియా సైట్లు కానీ వాళ్ళు హ్యాండిల్ చేసిన వాళ్ళకి కానీ ఏం చెప్తారు? నిజంగా ఈ విషయం లోపల ఏమన్నా ముందుకెళ్ళబోతున్నారా? అంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా నేనేదో మంత్రులు తీసుకున్నారు అని అంటే వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అంటే వాళ్ళకి అది అలవాటు, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అలవాటు. అదే కాకుండా ఏంటంటే ఓడిపోయిన తర్వాత కొంచెం వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి అధికారం 10 సంవత్సరాలు అనుభవించి ఒకటేసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జీర్ణించుకోలేక ఎలక్షన్లలో పెట్టుకున్న సోషల్ మీడియాను అదేవిధంగా కంటిన్యూ చేస్తూ వాళ్ళకు వ్యూవర్స్ని బట్టి డబ్బులు పే చేస్తూ పెయిడ్ ఆర్టిస్టులుగా పెట్టుకొని పెయిడ్ యూట్యూబర్లను పెట్టుకొని ఇదే పనిగా మీకు ఏమొస్తే అది రాయండి, ఏది రాయాలనిపిస్తే అది రాయండి అని ఒక డైరెక్షన్స్ ఇచ్చేసి కేటీఆర్ ఈరోజు దేశ విదేశాల నుంచి కూడా ఎవరెవరో ఏమేమో రాస్తున్నా కూడా మాట్లాడకుండా ఉన్నాడు. అంటే అసలు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా అది సమంజసమా అని ఒకసారి ఆయన గుండెల మీద చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ సమాజానికి మీరు ఏమి సమాధానం ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలు అని అంటే ప్రజలకు సేవ చేయడం, అవినీతి లేకుండా సేవ చేయడం, అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాన్ని జీర్ణించుకోలేక అవినీతి చేస్తుంది అనేటువంటి ఒక క్రియేషన్ చేయడానికి నువ్వు యూట్యూబ్ ఛానల్స్ను వాడుకోవడం ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ఉన్నాను. గతంలో సీఎం గారు కూడా చెప్పారు, అనవసరంగా యూట్యూబ్ ఛానళ్ళు కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, వీళ్ళపై ఉక్కుపదం మోపుతామన్నారు. నిజంగా ఇట్లాంటి కదా రామప్పలో కూడా చూసాము, వాస్తవంగా వాళ్ళకి బ్రీఫ్ చేసి అసిస్ట్ చేయమని చెప్పారు. సో దాన్ని కూడా రాద్దంతం చేస్తూ ప్రభుత్వం మీద నెట్టడం, మీలాంటి మంత్రుల మీద వ్యాఖ్యలు వక్రీకరించడం, మార్ఫింగ్ చేస్తూ వీడియోలు ఫోటో పెట్టడం, దీని మీద మీరు ముందుకు వెళ్తారు? మీరు ప్రభుత్వం ఏం చేయబోతుంది నెక్స్ట్? ఇదే కదా మేము ఇప్పుడు అడుగేసి మేము ఒక అభివృద్ధి చేయాలి అంటే దాంట్లో వాళ్ళు ఏమైనా కూడా భూతద్దం పెట్టి అందులో ఏం దొరుకుతుందా అని అక్కడో ముక్క ఇక్కడో ముక్క తీసి ఆ 2 అతుకు పెట్టేసి తప్పుడు ప్రచారం చేయడం ఏదైతే ఉందో దానివల్ల ప్రజలకు ఒక తప్పుడు సంకేతం పంపాలని చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఒక చెడు అభిప్రాయం కలగాలని చూస్తూ ఉన్నారు. కానీ మేము చేస్తున్న పనులు ప్రజలకు తెలుసు. అట్లాంటివి వాళ్ళు చెప్పలేక ఈ విధంగా మమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తప్పకుండా మేము దీని మీద ఆలోచిస్తాము, దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటాము. నేను మాత్రం దీని మీద ఇప్పుడు సైబర్ క్రైమ్లో కంపల్సరీ నేను పిటిషన్ ఇస్తాను. ఇది కావాలని మా యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం దాని కింద నేను భావిస్తూ ఉన్నాను. దీన్ని మాత్రం వదిలిపెట్టాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తానికి మంత్రి సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలను అసలు బీఆర్ఎస్ గత 10 ఏళ్ల లోపల మంత్రుల తీరుపైన నేను వ్యాఖ్యలు చేశాను, దాన్ని వక్రీకరిస్తూ తమ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై రాబోయే రోజుల లోపల సైబర్ సెక్యూరిటీలో ఫిర్యాదు చేస్తాను, దీనిపై ఆలోచించుకుని ముందుకెళ్తాను కూడా మంత్రి సురేఖ చెప్తున్న పరిస్థితి. వీడియో సంతోష్తో వేణుపిట్టివి, వరంగల్.